శ్రీ 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 యోగి అచలానంద స్వామి వారి ఆరాధన మహోత్సవం ఒంగోలు మంగమూరు రోడ్లోని ఆశ్రమం నందు కన్నుల విందుగా జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అచలానంద ఆశ్రమం ద్వారా గురువు గారి ఆశీస్సులతో శ్రీ గోవిందాంబ వీరబ్రహ్మేంద్రుల అనుగ్రహంతో భక్తుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నారు. విషయం అందరికీ తెలిసినదే. ఒంగోలు మరియు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తోటపల్లి గ్రామంలోని అచలానంద ఆశ్రమంలో కొన్ని నిర్మాణ పనులు చేయతలపెట్టిన దీనికి భక్తులు విరాళాలు అందించాలని గురువుగారు కోరారు. 5వ తేదీ శుక్రవారం అచలానంద స్వామివారి గోవిందాంబ మహాదేవికి మరియు గోవిందాంబ వీరబ్రహ్మేంద్రుల ఉత్సవ విగ్రహాలకు అభిషేక ముహూర్తులను పంచామృతాభిషేకములు మరియు సహస్రనామార్చన అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగాయి. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు.
ఇంకా ఎవరైనా అంటే వచ్చి అక్షయ గుర్తుగా మనం చేసుకుంటున్నాం. పరిపూర్ణ ఆత్మబంధువు లేని యావనమిది భక్తుల శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు పూజ్యపాద అచలానంద స్వామి వారి 8వ ఆరాధన మహోత్సవం జరుగుతుంది. 2016లో ఏప్రిల్ 4వ తేదీ పూజ్యపాద శ్రీ 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 యోగి అచలానంద గురుదేవులు వారు బ్రహ్మీభూతులయ్యారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారి యొక్క ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. 1937 అక్టోబర్ 20వ తేదీ ప్రకాశం జిల్లా వమ్మవరం గ్రామంలో వెల్లూరి వెంకట సీతారామాంజనేయులు వెంకట సుబ్బమ్మ అనే బ్రాహ్మణ పుణ్య దంపతుల యొక్క గర్భమున జన్మించినటువంటి అచలానంద స్వామి పుట్టుకతోనే యోగి లక్షణాలతో పుట్టడం, వారు యోగిగానే పెరగడం, 6.5 సంవత్సరాల ప్రాయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నులక మంచం మీద కూర్చొని ఉంటే స్వయంగా ద్వాదశాక్షి మహామంత్రోపదేశాన్ని చేసి ఆ మంత్రం అనుష్ఠానం చేస్తే మళ్ళీ దర్శనమిస్తానని చెప్పడం ద్వారా వాళ్ళ తండ్రి గారు అనుష్ఠానం చేయించడం, మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దర్శనం ఇవ్వడం, నువ్వు నా అంశ సంబోధుడివి, ఈ జన్మలో నీకు వివాహం లేదు, నా తత్వ ప్రచారం చేస్తూ నువ్వు జీవితాన్ని సాగిస్తామని చెప్పడం. తద్వారా స్వామి నిరంతర తపస్సులో ఉండేవారు. తర్వాత మేము అచలానంద స్వామి వారికి ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం, ఆశ్రమం ద్వారా భక్తులకి వమ్మవరం గ్రామంలో భక్తులకు దగ్గరగా ఉండడం, తర్వాత ఇక్కడ ఆశ్రమం ద్వారా భక్తులుగా ఉండడం, తోటలపల్లిలో బ్రహ్మంగారు ఉండడం, తోటలపల్లిలో మరో ఆశ్రమం ఏర్పాటు చేశాం. ఈ 2 సంస్థల ద్వారా అచలానంద స్వామి వారి ప్రచారం జరుగుతున్నది. ప్రతి నెల సామూహిక హారతలు జరుపుతూ ఉన్నాం. తద్వారాను తర్వాత 45 మంది విద్యార్థులు చదివిస్తూ ఉన్నాం. తోటలపల్లి 23 మంది, మొత్తం సుమారుగా 70 మంది విద్యార్థులు చదివిస్తూ ఉన్నాం. ఆశ్రమం ద్వారా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అచలానంద స్వామి తత్వం ప్రజల్లో చేరాలని, అచలానంద స్వామి భావజాలాన్ని ఈ ఆశ్రమం ద్వారా మేము ఆచరిస్తూ అందరిని ఆచరింపజేయాలని చెప్తూ ఆ విధంగా నడిపిస్తున్నాం. నేను ఎక్కడికి పెడుతున్నా ఇక్కడ కూర్చున్నటువంటి మాతృమూర్తులంతా హారతలు నాతోటి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళ ఇళ్లలో పనులు వదులుకొని అన్నీ వదులుకొని ఎక్కడ హారతలు అయితే ఆ గ్రామం వాళ్ళ బస్సులో నాతో వస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నేను చేయడానికి కారణం భక్తులే కారణం. అచలానంద స్వామి శిష్యులు భక్తులు వీళ్ళంతా నా వెంట వస్తూ ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి సమాజహిత కార్యక్రమాలు చేస్తూ శ్రేయోదాయకమైన మార్గం నడిపిస్తున్నాం. అచలానంద స్వామి చెప్పే మాట ఒకటి, అందరూ ఆచరించండి, 30 నిమిషాలు నాకు సమర్పించండి, 23:30 గంటలు నేను నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే మీరు 30 నిమిషాలు ధ్యానం చేస్తే మీ ఇష్టదేమో ఎవరైనా 30 నిమిషాలు ఆసనం తీయకుండా కదలకుండా 30 నిమిషాలు ధ్యానం చేస్తే మిగతా 23:30 గంట మీకు ఏ ప్రమాదం రాకుండా దివ్యంగా భవ్యంగా నడుస్తానని చెప్పాడు. ఈ భూలోకంలో మీ జీవితాన్ని నడిపిస్తానని చెప్పిన వాళ్ళలో నభూతో నభవిష్యతి మన అచలానంద స్వామి వారు అలా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మన భక్తులందరూ చేస్తున్నారు. అందరి జీవితాలు దివ్యంగా భవ్యంగా నడుస్తున్నాయి. వారి యొక్క ఆచరణ ఇక్కడ 40 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకి 6th నుంచి బీటెక్ వరకు చదివిస్తున్నాం. వాళ్ళంతా జపము ధ్యానము చేస్తూ యోగాసనాలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గాలు అనుసరిస్తూ తపస్సు చేస్తూ అద్భుతంగా చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ సమాజంలో పేద పిల్లలను చదివిస్తున్నాం. ఎవరైనా పేద పిల్లలు ఉంటే మా దగ్గర తీసుకురండి. తల్లిదండ్రులు లేని వాడిని పేద పిల్లలు మేము చదివిస్తాం. వాళ్ళని బీటెక్ వరకు చదివిస్తాం. కాబట్టి అచలానంద స్వామి వారి తత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, వారి తత్వాన్ని అందరూ అందుబాటులో తీసుకురావడం, సర్వే జన సుఖినో భవనంతగా అందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సామరస్యంతో ఉండాలి అని ముఖ్యంగా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. మీరెవరు ఘర్షణ పడవద్దు. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, వెనక్కి వచ్చేసేయండి. ఈ విధంగానే మనకు ప్రతి సంవత్సరం ఎలక్షన్లు వస్తాయి.
ఈ ఎలక్షన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా నచ్చిన వాళ్ళకు ఓటేయండి. ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి ఎవరికి రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళకి అచలానంద స్వామి అనుగ్రహం ఉండదు. నచ్చిన వాళ్ళకి మాత్రమే ఓటేయండి, మిగతా విషయాలు పట్టించుకోకండి. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ సమయంలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఎలక్షన్ గురించి మేము మాట్లాడకూడదు. కాబట్టి మీరంతా భారతదేశ పౌరులు. భారతీయత, భారతదేశము, భారతమాత, ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించిన వాళ్ళే భారతీయులు అవుతారు. ఆచరించిన వాళ్ళు భారతీయులు కాదు. మనం అందరం భారతీయులు కాబట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఆచరిస్తూ సదాచారంతో ముందుకు సాగుతూ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ మనం ప్రామాణికంగా పెరుగుదాం. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.